పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ శ్రీ కోటేశ్వరుని తొలి పూజతో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. కొలను నుండి బిందె తీర్థం తీసుకొచ్చి కలశ పూజ నిర్వహించారు. బిందె తీర్థంతో శ్రీ కోటేశ్వరునికి అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ కోటేశ్వరుని ప్రత్యేకంగా అలంకరించారు. మహాకుంభమేళా వెళ్లలేని వారు శ్రీ కోటేశ్వరుని అభిషేకించిన తీర్థం చల్లించుకుంటే అంతటి పుణ్యఫలం వస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. దీంతో అభిషేకించిన నీళ్లు చల్లుకునేందుకు భక్తులు పోటెత్తారు. కోటప్పకొండ ఆలయంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆలయానికి వస్తున్న భక్తుల కోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. బ్రహ్మ ముహూర్తం సమయంలో స్వామివారికి తొలి పూజ నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. కోటప్పకొండ ఈ అపర కైలాసమా అన్నట్టుగా వెలుగొందుతున్న మహాక్షేత్రం ఈ త్రికూటాద్రి పర్వతం మీద ఉన్న యొక్క ఈశ్వరుడు. దక్షిణయజ్ఞంలో ద్రాక్షాయణమో అంతర్ధానం ఇంద్ర పరమేశ్వరుడు కైలాసం విడి భూలోకానికి ఎదిరించి ఈ పర్వతం మీద తపస్సు చేసుకున్నారని, ఆ స్వామివారి కోసం ఈశ్వరుడి కోసం బ్రహ్మ విష్ణువు సప్త ఋషులు ఇత్యాది దేవతలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకొని దక్షిణామూర్తి అవతారంగా 27 లీలలు ఉంటాయి ఈశ్వరుడికి. 25వ లీలలో దేవతలందరూ కూడా గురోపదేశం చేసిన యొక్క స్థలం ఇది. మహాశివరాత్రి 11 మహాశివరాత్రి కంటే ఓ మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి అనేది చాలా మహోన్నతమైనది. ఎందుకంటే లింగంలోకి పరమేశ్వరుడు ఉద్భవించిన రోజు కాబట్టి లింగోద్భవ కాలము మహాశివరాత్రి అంటారు. అయితే అన్ని దేవాలయాల్లో పార్వతీదేవి ఈశ్వరుడు అందరూ ఉంటారు. అయితే ఇక్కడ మటుకు బ్రహ్మదేవుడి కూర్చొని తపస్సు చేసే స్థలం ఇది. బ్రహ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఉత్తర పక్కన ఎత్తైన శిఖరం మీద రుద్రుడు తపస్సు చేసే స్థలము, అక్కడ లింగాకార స్వరూపము, అక్కడ రుద్రుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదే ప్రకారంగా మహావిష్ణువు తపస్సు చేసే స్థలము కాబట్టి ఈశాన్య భాగం ఎత్తైన శిఖరం మీద వీళ్ళందరూ ముగ్గురు యొక్క అనుగ్రహం భక్తులందరూ కలుగుతుంది. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఫిబ్రవరి 26 మరి 2 గంటల సమయంలో బ్రహ్మ మహోత్సవంలో స్వామివారి పూజలు ఆరంభమైనాయి. మరి విశిష్ట పూజలు కూడా చేసి స్వామివారికి నైవేద్యాలు సమర్పించడం జరిగింది. మరి దీని ప్రధాన అర్చకులు కానీ ఈవో గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరం కూడా ఈ మహాశివరాత్రి ఘనంగా జరుపుకోవడానికి మరి బ్రహ్మ మహోత్సవంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వాళ్ళు నిజంగా చాలా గొప్ప రోజు. బుధవారం మహాశివరాత్రి దాదాపు 20 లక్షల మంది భక్తులు హాజరవుతారు. అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎండోమెంట్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని బ్రహ్మ మహోత్సవంలో మరి ఇక్కడ శివలింగానికి పూజ చేసి ప్రధాన అర్చకులు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం విధంగా నిరాఘంటంగా రేపు 27 ఉదయం 2 దాకా కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి మరి మీడియా సోదరులు, భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి ధన్యులు అవ్వాలని చెప్పి ఆ త్రికోటేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ మహా